హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇదైతే సాయంత్రం వీడియో. ఇంకా కూర అయితేనేమో కాకరకాయ కారం చేస్తున్నాను. నేను ఎక్కువ పచ్చళ్ళు కానీ కారాలు కానీ ఇలాంటివి చేయాలంటే ఎక్కువ శాతం నేను సాయంత్రం పూట చేస్తాను. మధ్యాహ్నం ఖాళీ టైం ఉంటుంది చూడండి, అప్పుడు కానీ లేదనుకోండి సాయంత్రం 6 తర్వాత అలా అయితే చేస్తాను. ఇలా చేస్తే నాకు పని తేలిగ్గా అనిపించిద్ది. పిల్లలకి హాస్టల్లో పప్పులు అవన్నీ తినేసి బోరు కొట్టిద్ది కదా, ఫ్రైలు అవి కూడా పెడతారంట. కాకరకాయ కారం ఇవైతే పెట్టరంట. అందుకని కాకరకాయలు ఉండే ఇంట్లో కారం చేయమంటే చేస్తున్నాను. ఇంకా ఓ పొయ్యి మీద పాలు అయితే పెట్టేశాను. ఎలాగో ఇంకా పొయ్యి దగ్గరే నుంచున్నా కదా, పొయ్యి మీద పాలు పెట్టేసామనుకోండి అవి కాగుతూ ఉంటాయి. కాకరకాయలు డీప్ ఫ్రై చేసి అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మజ్జిగలో ఉడకబెట్టి ఫ్రై చేస్తాం కదా, అలా చేస్తేనేమో పిల్లలకు అంత ఇష్టం ఉండదు. కానీ ఇలా డీప్ ఫ్రై చేసి కారం చేస్తే మాత్రం పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలంటే మా అమ్మాయి తింటుంది కానీ మళ్ళీ మా అబ్బాయి అయితే తినడు. వాడు కాకరకాయే తినడు. అది ఎలా అయినా చేయనండి, వాడికి అసలు కాకరకాయ అంటేనే ఇష్టం ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హౌస్ వైఫ్స్ మాత్రం బాగా టార్గెట్ చేస్తున్నారు అనుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటా, మీరు ఆ పనులు చేయండి, ఈ పనులు చేయండి, ఇంటి దగ్గరే ఉండి డబ్బు సంపాదించుకోవచ్చని చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు. ఇంకా వీళ్ళు కూడా మేము ఖాళీగా కూర్చుంటున్నాం కదా, ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించుకోవాలి, మాకు కూడా డబ్బు ఉండాలి, సంపాదన ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలని చెప్పేసి ఏదో ఒక పని చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అందరికీ కుదురుతుందా? అందరికీ సక్సెస్ వచ్చిద్దా రాదా? కొంతమంది ఉంటారు, ఒక వ్యాపారం చేస్తారు, సక్సెస్ అవుతారు, బాగానే మనీ అనేది సంపాదించుకుంటారు. కానీ అందరికీ వ్యాపారంలో సక్సెస్ వచ్చిద్దా? రాదు. అందరికీ కుదరదు కూడా. వ్యాపారం చేయాలంటే ముందు మనం పెట్టుబడి పెట్టాలి, ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి, వాటిని అమ్ముకోవాలి, సేల్స్ చేయాలి. సేల్స్ చేయాలన్నా కూడా చాలా కష్టమే. సేల్స్ చేసి మళ్ళీ మనం మనీ అనేది సంపాదించుకోగలగాలి. కొంతమంది అయితేనేమో డబ్బులు ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, కొంతమంది అప్పులు ఎక్కువగా పెడతా ఉంటారు, అప్పులు సరిగ్గా ఇవ్వరు, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇలా చాలా రిస్కులు ఉంటాయి. మాటల్లో చెప్పినంత తేలిక కాదు చేయటం అనేది. హౌస్ వైఫ్గా ఉంటున్నాను, నాకు ఎటువంటి సంపాదన లేదు, గుర్తింపు లేదు, గౌరవం లేదు, నేను డబ్బు సంపాదించాలి అని ఇదే భ్రమలో ఉంటున్నారు అనుకోండి. చాలామంది ఇదే భ్రమలో ఉంటున్నారు. ఏదో ఒక పని చేయాలని చెప్పేసి. పని చేయాలంటే బయటకు వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, కానీ బయటకు వెళ్ళి జాబ్ చేయడానికి కుదరదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని ఇంక ఇదొకటి ఉంటుంది కొంతమందికి. వ్యాపారం చేసి డబ్బు సంపాదించగలుగుతామా? మనకు ఆ సత్తా ఉందా, ఆ కెపాసిటీ ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నలుగురితో మాట్లాడగలగాలి, డబ్బు అనేది పెట్టుబడి పెట్టగలిగి ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం చేయాలంటే అది సాధ్యం కాదు. అందరం వ్యాపారం చేస్తూ ఉంటే కొనేవాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండే వ్యాపారాలు చేసుకోవాలంటే అస్సలకు కుదరదు. అది చాలా కష్టం అవుతుంది. ఎవరికో ఒకళ్ళకి ఇద్దరికి సక్సెస్ వస్తుంది, కానీ అందరికీ సక్సెస్ రాదు. వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని చెప్పేసి చాలా మోసాలు జరుగుతున్నాయి. డబ్బులు కట్టి చాలామంది మోసపోతున్నారు. నిన్న కాక మొన్న నేను యూట్యూబ్లో చూస్తున్నాను కొత్తగా వీడియో. ఒత్తులు చేసే మిషన్ కొన్నాను, చాలా నష్టపోయాను. నగలు తాకట్టు పెట్టు మిషన్ తీసుకుందంట ఆవిడ. మిషన్ తీసుకొని నేను చాలా నష్టపోయాను, దీనివల్ల నాకు చాలా నష్టం జరుగుతుందని పాపం వీడియో తీసి పెడుతుంది. పాపం వాళ్ళు ఎంతో ఆశతో ఇంట్లో ఉండి ఏదో ఒక వ్యాపారం చేసుకొని మనీ సంపాదించుకుందామని నగలు తాకట్టు పెట్టేలా పాపం మిషన్ తీసుకుంది. కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు చూడండి, ఇంకా ఎక్కువ నష్టమే వచ్చింది. నగలు తాకట్టు పెట్టడం వల్ల ఎంత నష్టం, బంగారం ఇప్పుడు ఎంత రేట్ ఎక్కువగా ఉంది. దానివల్ల ఆమె ఏ పని ఏ వ్యాపారం చేయకుండా ఉన్నా కూడా చక్కగా లాభం రాకపోయినా సరే ఇంట్లో వాళ్ళకి ఏ నష్టం లేకుండా ఉండేది, ఆమెకున్న బంగారం అన్నా మిగిలేది. ఒక ఊర్లో ఒక 500 ఇల్లు ఉండేవి అనుకోండి. 500 కుటుంబాలలో వ్యాపారం చేయాలంటే కుదిరిద్దా? కుదరదు కదా. 500 మంది వ్యాపారం చేస్తుంటే ఇంకా కొనేవాళ్ళు ఎవరుంటారు? కొనేవాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక 10 మంది వ్యాపారం చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యాపారం చేస్తారు. అందరూ ఒకటే వ్యాపారం చేసినా కూడా అందరికీ కలిసి రాదు. ఆ వ్యాపారం చేసేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. మనం ఏదైనా బిజినెస్ పెట్టామనుకోండి, అది ఎప్పుడు లాభం వచ్చిద్దో ఎప్పుడు నష్టం వచ్చిద్దో చెప్పలేము. మనము నష్టం వచ్చినా తట్టుకోగలిగే శక్తి మన దగ్గర ఉండాలి. ఆడవాళ్ళు సొంతంగా వ్యాపారం పెట్టాలంటే ఏదైనా నష్టం వచ్చిందంటే మనం తట్టుకోలేము. మనకంటూ ఏం ఆస్తులు ఉంటాయి? ఉండవు. బంగారం ఉంటుంది. ఆ బంగారం కాస్త కాజేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం దేనికి పనికి రాకుండా పోతాము. అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి.
వ్యాపారం అనే చేసుకోవచ్చు, కానీ అందరూ చేయాలంటే కుదరదు. కొంతమందికి అది కుదిరిద్ది. ఫైనాన్స్‌గా సపోర్ట్ ఉన్నవాళ్ళు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఏదన్నా నష్టం వచ్చినా కూడా నేను తట్టుకోగలను, తట్టుకొని నిలబడగలను అనుకున్న వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి, సంపాదించాలంటే ఎలా కుదురుతుంది? అది అస్సలు కుదరనే కుదరదు. ఆడవాళ్ళు డబ్బు సంపాదించుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ మిషన్ అండి. మిషన్ కుట్టుకొని ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. రోజుకు రూ. 100, రూ. 200 చక్కగా సంపాదించుకోవచ్చు. డబ్బు ఒకవేళ సంపాదించుకోలేకపోయినా కానీ మన డబ్బులు కూడా వేస్ట్ చేసుకోకుండా ఉంచుకోవచ్చు. ఎందుకంటే మన జాకెట్లు ఉంటాయి, పిల్లల డ్రెస్సులు ఉంటాయి, ఫాల్ అని అవని ఇవన్నీ చాలా ఉంటాయి మన ఇంట్లోనే కుట్టుకోవాల్సినవి. ఇవన్నీ బయట వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి చాలా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది మనం. అలా కాకుండా మన ఇంట్లోనే మన జాకెట్లు మనం కుట్టుకున్నామంటే మనం చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఏ వ్యాపారాలు ఏమి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కనీసం మనకి ఎక్కువ ఎక్కువ కుట్టడం రాకపోయినా కానీ చిన్న చిన్నవన్నా కుట్టుకోవచ్చు. చిన్న చిన్నవైనా కుట్టుకొని చాలా డబ్బు అనేది మనం ఆదా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా అందరూ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. అందరికీ సక్సెస్ కూడా రావట్లేదు. మీకు బాగా టాలెంట్ ఉండి బాగా వంటలు చేయటం కానీ వేరే పనుల్లో కానీ ఏదైనా మీకు మంచి టాలెంట్ ఉందనుకోండి, ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి చక్కగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రన్నింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఓపిక ఉండాలి. 1 సంవత్సరం పాటు ఓపిక పట్టామనుకోండి, సక్సెస్ వచ్చిద్ది. కొంతమందికి ఎన్ఆర్ఐ చేసినా సక్సెస్ రాదు. చూసి చూసి ఇంకా దాన్ని వదిలేసి మనకి ఇది కలిసి రావట్లేదని వేరేది ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే మనం దీనికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మన శ్రమ ఒకటి. శ్రమ కష్టం అనేది చాలా ఉంటుంది, ఉండదని నేను చెప్పను. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి. కాకపోతే మనం డబ్బు అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు. మంచి ఫోన్ ఒకటి తీసుకొని ఒక కెమెరా స్టాండ్ తీసుకున్నామంటే చాలు. ఇంకా మనకు వేరే అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఫోన్ ఉంటానే ఉంది. ఇంకా ప్రత్యేకంగా ఫోన్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కొంచెం మంచి క్వాలిటీ ఫోన్ తీసుకొని ఒక స్టాండ్ ఒకటి తీసుకున్నామంటే చాలు, యూట్యూబ్ ఛానల్ రన్నింగ్ చేసుకోవచ్చు. మీ అదృష్టం బాగుందనుకోండి, మీకు త్వరగానే సక్సెస్ వచ్చిద్ది. ఇంకొకటి, మీకు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యుండి మీకు ఇంట్లో ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు చక్కగా చిన్న చిన్న జాబులు చేసుకోవచ్చు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువుకు తగ్గట్టుగా జాబులు చేసుకోవచ్చు. స్కూల్ టీచర్లుగా అలా అయితే వెళ్ళొచ్చు. టీచర్స్గా వెళ్ళారనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మీరు కూడా చక్కగా ఇంటికి వచ్చేస్తారు. పిల్లలు ఏదన్నా ట్యూషన్కి ఉన్నా కానీ, లేదనుకోండి మీరు మీ పిల్లలు చదువుకునే స్కూల్లోనే మీరు టీచర్గా జాయిన్ అయ్యారనుకోండి, అసలుకి ఏ ఇబ్బంది ఉండదు. చక్కగా ఇలా జాబ్ చేసుకోవచ్చు. నెలకు ఒక 10,000 సంపాదించుకున్న ఇబ్బంది ఏముంటుంది? ఇబ్బంది ఏమి ఉండదు కదా. కొంచెం చిన్న చిన్న చదువులు చదువుకున్న వాళ్ళు ఇలాంటివి స్కూల్ టీచర్లుగా వెళ్ళటం కానీ, లేదనుకోండి ఏదన్నా కంప్యూటర్ కానీ ఏదన్నా షాపుల్లోకి వెళ్ళటం, ఇప్పుడు బంగారపు షాపుల్లోకి వాటిల్లోకి డిగ్రీ అలా చదువుకున్న వాళ్ళు, కొంచెం ఇంగ్లీషు రాయటం చదవటం వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళైతే మాత్రం చక్కగా ఇలాంటి చిన్న చిన్న జాబులు అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు నేను ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలంటే అస్సలకి కుదరదండి. ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా మోసపోతున్నారు. ఒక 50,000 కట్టండి, ఒక 30,000 కట్టండి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఇలాంటి వాళ్ళని చాలా మోసం చేస్తున్నారు. మనం కష్టపడకుండా ఎక్కడికి వెళ్ళకుండా అంతంత మాత్రం చదువులు చదువుకొని మనకు సంపాదన డబ్బులు రావాలంటే రానే రావు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఆఫీస్కి వెళ్ళి జాబులు చేసే వాళ్ళకి, ఇంట్లో ఉండి జాబ్ చేసే వాళ్ళకి శాలరీ అనేది చాలా తేడా ఉండిద్ది. అది వాళ్ళు కంప్యూటర్లో జాబులు అవి చేసుకుంటారు. ఆ కంప్యూటర్లు జాబులు మనకు తెలియదు, మనం అంతగా చదువుకోలేదు, అంత టెక్నాలజీ మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ఏం పనులు చేస్తాం, ఏం వ్యాపారాలు చేస్తాం చెప్పండి. నేను కూడా ఒకప్పుడు ఇంతే ఆలోచిస్తూ ఉండేదాన్నండి. ఇంటి దగ్గర ఉండి ఏం వ్యాపారం చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలని యూట్యూబ్లో మొత్తం వెతుకుతూ ఉంటాను. ఏది వెతికినా ఎంత వీడియో చెప్పినా లాస్ట్కి వచ్చేటప్పటికి మనం కష్టపడింది మనకి ఏది రాదు. ఏదో డబ్బింగులు చెప్పడం అంటారు. మీకు తెలుగు వస్తే చాలు, ఈ ఇంటి దగ్గరే ఉండి మీరు ఇదిగోండి ఈ వీడియోకి డబ్బింగ్ చెప్పండి, మీకు డబ్బులు బాగా వస్తాయి అంటారు. అది మనకు సాధ్యం అయిద్దా? సాధ్యం కాదు. ఎవరికో కొంతమందికి వస్తాయి, అందరికీ వస్తాయా? అందరికీ రానే రావు. ప్రతి ఒక్కళ్ళు నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలంటే కుదిరిద్దా? కుదరదు కదండి. అందరూ నెంబర్ 1 స్థానానికి పోతే 2 ఎవరుంటారు, 3 ఎవరుంటారు, 10 ఎవరుంటారు? ఈ స్థానాలన్నీ, నెంబర్లన్నీ ఎవరు భర్తీ చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు నెంబర్ 1 కావాలంటే కుదరదు. కింద నుంచి స్టార్ట్ చేసి మనం పైకి వెళ్ళాలి, కానీ ఒకేసారి టార్గెట్ నేను పైకి వెళ్ళాలి, నెంబర్ 1 స్థానానికి వెళ్ళి కూర్చోవాలి అనుకుంటే
అది దురాశ అయింది. ఆశ దురాశ దుఃఖానికి చేటు అంటారు చూడండి, అలాగే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, ఏంటక్క అందరూ ఇంటి దగ్గరే ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అవన్నీ ఇవన్నీ చేయొచ్చు, అలా డబ్బులు సంపాదించుకోండి, ఇలా డబ్బులు సంపాదించుకోండి అని చెప్తుంటే మీరేంటక్క ఇలా చెప్తున్నారు, వ్యాపారాలు వద్దు ఏమి వద్దు సైలెంట్గా ఉండండి అని చెప్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. అందరికీ సక్సెస్ అనేది రాదండి. ఎవరో ఏదో చేశారని మాత్రం మనం స్టార్ట్ చేయకూడదు. మన టాలెంట్ని మనం గుర్తించాలి. ఈ పని అనేది నేను చేయగలుగుతానా లేదా, నాకు ఆ కెపాసిటీ ఉందా లేదా, ఇంట్లో వాళ్ళ సహకారం అనేది మనకు ఉందా లేదా, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉందా లేదా అని మనం అన్ని వైపులా చూసుకోవాలి. ఇవన్నీ నాకు కుదరదు, నేను ఏ వ్యాపారం చెయ్యను, ఏ మిషన్ కుట్టను, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి నాకు కుదరదు అనుకున్న వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు, డబ్బు అనేది పొదుపు చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? మన ఇంటి ఖర్చులేనండి. మన ఇంటి ఖర్చులు, ఇంకా మనం వాడుకునే వస్తువులు, నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని పొదుపుగా జాగ్రత్తగా వాడుకొని ఇంటిని జాగ్రత్తగా ఒక బడ్జెట్ రూపంలో నడుపుకున్నామంటే చాలు, మనం చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఒక బడ్జెట్ అనేది లేకుండా, ఒక ప్లాన్ అనేది లేకుండా ఉంటే లక్షల లక్షల డబ్బులు సంపాదించుకునేవాడు కూడా మొత్తం కాజేసుకొని మళ్ళీ నెల ఆఖరు వచ్చేటప్పటికి డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా కాకుండా ఒక బడ్జెట్ ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం డబ్బు అనేది ఖర్చు పెట్టుకునేవాడు 10,000 సంపాదించినా సరే మళ్ళీ నెల వచ్చేటప్పటికి డబ్బు కోసం ఎదురు చూడడు. ఇంకా వాడి చేతిలో ఒక 10 రూపాయలు మిగిలే ఉంటాయి. ఇంటి ఖర్చులు అనేవి తగ్గించుకోండి, మనం కొనుక్కునే బట్టలు అనేవి ఖర్చులు తగ్గించుకోండి. ఇంకా మన హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉన్నామంటే చాలా డబ్బులు అనేవి పొదుపు చేసుకోవచ్చు. చక్కగా పిల్లలు హస్బెండ్ వచ్చేటప్పటికి వాళ్ళకి టయానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టచ్చు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ బాక్సులకు అన్నీ రెడీ చేసి పెట్టేసి చక్కగా వాళ్ళని చూసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళని అత్త మామని ప్రేమగా చూసుకోవచ్చు. ఇది కూడా ఒక జాబ్ లాంటిది. ఎందుకు మీరు దీన్ని ఒక జాబ్ అనుకోవట్లేదు? ఊరకు ఖాళీగా ఉంటున్నానని ఎందుకు అనుకుంటున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తా కష్టపడతానే ఉన్నారు. మీ కష్టాన్ని గుర్తించలేకపోతే తప్పు వాళ్ళది, మీది కాదు. మీరు కూడా ఒక జాబ్ చేస్తున్నారు. హౌస్ వైఫ్గా ఉంటున్నాను, ఖాళీగా ఉంటున్నాను అని అనుకోవద్దు. హౌస్ వైఫ్ అంటే కూడా అది కూడా ఒక జాబ్ లాగే. నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఇద్దరూ సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని డబ్బు సంపాదించుకోండి. అంతేగాని వాళ్ళెవరో చేస్తున్నారు, వీళ్ళెవరో చేస్తున్నారని ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు పెట్టి లేనిపోయిన నష్టాలు తెచ్చుకున్నారంటే ఇంకా జీవితంలో కోలుకోలేరు. మీకు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పిల్లల దగ్గర పెద్దవాళ్ళ నుంచేసి చక్కగా బయటికి వెళ్ళి జాబ్ చేసుకోండి. మీ హస్బెండ్ మీరు ఇద్దరు బయటికి వెళ్ళి చక్కగా జాబ్ చేసుకొని డబ్బు సంపాదించుకోండి. అంతేగాని వ్యాపారాల జోలికి అస్సలకి వెళ్ళొద్దు. ఇవి ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలీదు, ఎప్పుడు నష్టం వచ్చిద్దో తెలియదు. ఇవి మాత్రం చాలా పెద్ద రిస్క్. మన జీవితమే చాలా రిస్క్లో పడిపోయింది. ఒక్కొక్కసారి తలకిందులు అయిపోయిందంటే మన జీవితమే ప్రశ్నార్థం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. మన ముందు మొత్తం చీకటి శూన్యం అయిపోయింది. అలాంటప్పుడు తీసుకోకూడని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అందుకని వ్యాపారాలు అని వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి.